ఉపర్త గారు వర్మ గారు ఏంటండి ముందుగా ఏంటి లిక్కర్ లిక్కర్ కట్టలు ఏంటి మత్తు దిగుతుందట ముందుగా కోట్లు బయట పడుతుందట ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఉమ్, ఖచ్చితంగా బయటపడిద్దండి. ఎన్నాళ్ళు కట్ల పాముని దాస్తారు. దాచి దాచి ఎంత దాచినా ఏదో ఒక రోజు ప్రజల సొమ్ము, అవినీతి సొమ్ము ఎక్కడ ఉన్నా అది బయటికి రావాల్సిందే. సిట్ అధికారులు వేగవంతంగా చేయబట్టి అది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక వంశీ గారు వెరీ క్లియర్ గా చెప్పారు. ఆహా, అందరూ అంటే చాలా కాదు, మంది ఇవన్నీ కూడా ఫారెన్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నాయి అన్నది. ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఆయనే అని చెప్పి ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది. ఛార్జ్ షీట్ లో ఆయన పేరు కూడా జాయిన్ అయ్యింది, చేరింది అనే న్యూస్ కూడా బయటకు వస్తుంది. మరి అంటే అది ఇంకా సర్టెన్ డిపార్ట్మెంట్ స్పందించే వరకు మేము చెప్పకూడదు కాబట్టి అక్కడ లోకల్ లీక్లు అయితే వస్తున్నాయి. ఛార్జ్ షీట్ లో ఆయన పేరు కూడా యాడ్ అయింది, అరెస్ట్ తప్పదు, త్వరలోనే జరుగుతుందని. ఇక్కడ వెరీ క్లియర్ గా అర్థమవుతుంది కదండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చేసి ఆయన చేసిన లిక్కర్లో మద్యమే లేకుండా కంప్లీట్ గా స్పిరిట్ అది ఇది రకరకాల కెమికల్ తో కలిపి ఒక మద్యాన్ని పారించారు. ప్రజల మాన ప్రాణాలతోటి ఆడుకున్నారు. 35,000 మంది చనిపోయారు. దాదాపు లక్షల కోట్ల రూపాయలు లెక్క పత్రం లేవు, ఎక్కడికి ఎటు తరలిపోయినాయో తెలియదు. నెలకి 7,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ ఉంటది వాళ్ళు చూపించిన లెక్క. మరి అదంతా ప్రభుత్వ ఖజానాకి చేరిందా చేరలేదా ఇంతవరకు వివరాలు లేవు. దానిలో ఎంతవరకు వీళ్ళు రికవర్ చేస్తారో సిట్ అధికారులు చూడాలి. 3,500 కోట్లు బయటకు వచ్చింది, ఇంకా రాంది తవ్వే కొద్ది వస్తుంది, ఇంకా ఇంకా చేస్తున్నారు. దాదాపు 47 మంది మీద అభియోగ పత్రంలో నమోదైంది. 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకోవాల్సింది ఉంది కదా, ఆయన ఒక 2 టైమ్స్ కస్టడీకి అడిగినట్టున్నారు. అది కూడా అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా A4 A7 ఏంటి ఇప్పుడు? A47 ఇట్లాగా ఓకే, కాదు, ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆపద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే సీఎం గారు లోకేష్ గారు వీళ్ళందరూ సింగపూర్ వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చే వరకు, సీఎం గారు వచ్చే వరకు పాలనా వ్యవహారాలన్నీ చూసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారు అవైలబిలిటీలో లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు కానీ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఉమ్, ఉమ్. 4 days కి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ అలాంటి అత్యవసర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళేలాగా. సో ఎందుకంటే సీఎం గారు సింగపూర్ వెళ్ళున్నారు కాబట్టి పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్ర పరిస్థితుల కోసం వెళ్ళున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారు అవైలబిలిటీలో ఉండి చూసుకుంటారు రాష్ట్రాన్ని. ఓకే. సో ఇప్పుడు మనం మద్యం గురించే మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఉమ్, మాట్లాడుకుంటాం ఇంకా. ఉమ్. ఎందుకంటే నోట్ల కట్లు, నోట్ల పాములు ఎంతమంది ఇప్పుడు అందరు నిన్నటి వరకు బీరాలు పలిగారు. ₹1 పట్టుకోలేకపోయారు, అది చేయలేకపోయారు, ఇది చేయలేకపోయారు అని చాలా చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా లేవా వచ్చి బయట బహిరంగ ప్రపంచానికి పబ్లిక్ గా పెట్టరు కదా, కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సిట్ అధికారులు వీళ్ళు ఏవైతే బెయిల్ కావాలని కేసులు వేస్తున్నారో దానికి అలా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు, వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు, ఇది మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని సిట్ సమర్పించిన తర్వాత వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకు తిరస్కరించారు? కోర్టులు ఎందుకు తిరస్కరిస్తాయి? ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తేనే కోర్టులు తిరస్కరిస్తాయి బెయిల్ని, లేకపోతే తిరస్కరించవు కదా. అంటే మన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టరు కదా. ఆల్రెడీ ఛార్జ్ షీట్ అనేది క్లియర్ గా పెట్టడం జరిగింది, అందరూ చూశారు కూడా దాన్ని. సో లిక్కర్ స్కామ్ అనేది జరిగిన మాట వాస్తవం. దేశంలో అతిపెద్ద స్కామ్ గా ఇది ఆ ఎందుకంటే చరిత్ర సృష్టించబోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్నికల సమయంలో ప్రస్తావించారు.